చంద్రయ్యపేట అనే ఊరిలో నాగేంద్ర అనే రైతు తన భార్య అలాగే కొడుకుతో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. నాగేంద్ర వాళ్ళ అబ్బాయి పేరు రాము. వాడింట్లో ఏ పని చేసేవాడు కాదు. తిని కూర్చుంటూ అలా బయట తిరుగుతూ మరలా ఇంట్లోకొచ్చి తిని పడుకుంటూ ఉండేవాడు. నాగేంద్ర చాలా విసుక్కుంటూ రాముపై చాలా కోప్పడుతూ ఉండేవాడు. ఒకరోజు పొలంలోకి భోజనం పట్టుకుని రాలేదని నాగేంద్రకి బాగా కోపం వచ్చి ఇంటికి చేరుకొని, మీ అమ్మకి ఒంట్లో బాలేదు, అందుకే నీకు పొలానికి భోజనం తీసుకురమ్మని చెప్పాను. కానీ నీకు ఆ పని కూడా చేతకాదు. నీకే పని చేతకాదు. ఇంట్లో కూర్చొని తిని పడుకోమంటే పడుకుంటావు. అది కాదు నాన్న, నేను నీకోసం భోజనం తీసుకెళ్దామని అనుకున్నాను. కానీ నేను భోజనం చేసి మర్చిపోయేలా బయటికి వెళ్ళిపోయాను. రేపటి నుంచి నువ్వు పొలంలోకి పనికొచ్చే, ఇద్దరం కలిసి కష్టపడదాం. నేను పొలం పనులు చేయనని చాలాసార్లు మీకు చెప్పాను. మళ్ళీ నన్ను పొలంలోకి రమ్మంటారేంటి? నేను రాను. రా, ఈ రోజు నీకెక్కడో ఒక దగ్గర పనులు పెడతాను. ఎవరైనా పర్లేదు గాని నీకేదో ఒక పని రావటం ముఖ్యం. ఇంటి బాధ్యతలు తెలియటం చాలా చాలా ముఖ్యం. ఎంతసేపు జులై వెదవలాగా గ్రామం వెంట తిరుగుతా ఉంటావు అని చెప్పి రాముని తిడుతూ తీసుకుని వెళుతూ ఉంటాడు నాగేంద్ర. అలా కొంత దూరం వెళ్ళాక మార్గ మధ్యలో ఒక నలుగురు వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళని నాగేంద్ర ఆపి, నమస్కారం అయ్యా, మీరు ఎక్కడైనా పని చేస్తా ఉంటారా? ఆ పని చేస్తాం. అయితే ఏంటి, ఏం కావాలి? ఏమీ లేదయ్యా, ఈ నా కొడుకు పొద్దస్తమానం బలాదురుగా తిరగమంటే బాగా తిరుగుతాడు. ఇంట్లో ఏ పని చేయడం, తినడం, పడుకోవడం ఇవే ముఖ్యమైన కార్యక్రమాలుగా పెట్టుకున్నాడు. అయితే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? వీడిని పనిలో చేర్చుకోండి, మీతో పాటు వీడు కూడా పని చేస్తాడు. అసలు మేమే పని చేస్తాం నీకు తెలుసా? పనిలో పెట్టుకోమంటున్నావు? మేమెవరికీ తెలియకుండా వ్యాపారం చేస్తూ ఉంటాం. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోం. పర్వాలేదండి, మీరు ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారాన్ని వీడికి నేర్పించండి. నాకు తెలిసి వీడికి ఏది చేతగాదు. సరే అయితే తీసుకెళ్తాం. పోయి నన్ను ఎవరి దగ్గర వదిలేస్తున్నావు నాన్న? నువ్వెలాగూ ఇంట్లోనూ పొలంలోనూ పని చేయడం లేదుగా, ఇక్కడైనేదో పని నేర్చుకో. నువ్వు కనీసం ఏదో ఒక పని చేస్తున్నావన్న తృప్తి అయినా నాకు మిగులుద్ది. అయితే నువ్వు వెళ్ళిపోతావా నాన్న? సంవత్సరం పాటు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పని చేయి. ఆ తర్వాత కావాలంటే ఇంటికి వచ్చేయి. ఇదిగోండి వినండి, మా అబ్బాయిని మీకు అప్పచెప్పేస్తున్నాను. సంవత్సరం తర్వాత మా ఇంటికి పంపించండి. సరే అని చెప్పి రంగా వాళ్లతో పాటు రాముని పట్టుకుని వెళ్ళిపోతారు. ఇంతలో రాము వాళ్ల నాన్నగారు ఇంటికి చేరుకుంటారు. ఏవండి, అబ్బాయి ఎక్కడా? పొద్దుననగా పట్టుకునెళ్లారు, ఇప్పటికి తిరిగి వస్తున్నారు. అబ్బాయిని వేరే వాళ్ళ దగ్గర పనులు పెట్టానులే. ఏడాది పాటు అక్కడే పనిచేస్తాడు, ఆ తర్వాత వస్తాడు. ఆడు పుట్టిన తర్వాత మనల్ని వదిలేసి బయటికెళ్లడం తెలీదు. మీరెందుకండి అలా చేశారు? వాడికి బ్రతకడం, పని చేయడం ఏమాత్రం తెలీదు. పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో. ఊర్లోనే ఉండి ఏదో ఒక పని చేసుకుంటాడు కదండి. అసలు నీ గారాభం ఎక్కువ అవటం వల్లే వాడిట్టా తయారయ్యాడు. అది కాదండి, ఎవరో ఏంటో తెలియకుండా వాళ్ళ దగ్గరలో పనిలో పెట్టారని అంటున్నారు. ఇంకేమీ కాదు. నువ్వేం కంగారు పడకు. ఎక్కువ రోజులు పనిచేసే వ్యక్తిత్వం వాడిది కాదులే. కంగారు పడకు, వాడు వేగంగానే వచ్చేస్తాడు అని చెప్పి పొలంలోకి వెళ్ళిపోతాడు. కాని సావిత్రి మాత్రం ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. రంగా రాము దగ్గరకు వెళ్లి, ఇంతకీ మేమేం పని చేస్తామో తెలుసా నీకు? తెలీదండి, మేము దొంగతనాలు చేసి బ్రతుకుతాం. అవునా అండి? ఏం పర్లేదు, నేను మీతోనే ఉంటాను. మా నాన్నగారు మీకు చెప్పారు కదా సంవత్సరం పాటు ఉండమని. మీరు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటాను. ఒకరోజు మోతుబరైన నగల వ్యాపారి ఇంటికి దొంగతనానికి వెళ్తారు. చూడ్రాము, మనం నడిచేటప్పుడు మన అడుగుల శబ్దం కూడా వినిపించకూడదు. తాళం తీసేటప్పుడు కూడా శబ్దం రాకూడదు. సరేనండి. దొంగతనం చేస్తూ ఉండగా రాము చిన్న చిన్న చప్పుళ్లు చేయడంతో ఇంట్లో వాళ్లకి మెలకువ వస్తుంది. లేచి చూసేటప్పటికి వీళ్ళందరూ కనిపిస్తారు. అమ్మో, దొంగలు దొంగలు దొంగలు! అందరూ రండి, అందరూ రండి! ఇక వీళ్ళందరూ కలిసి పరిగెట్టడం మొదలు పెడతారు. ఏంట్రా ఆగిపోయావు? పరిగెత్తు! దొరికావంటే వీళ్ళు కొట్టిన దెబ్బ కొట్టకుండా కొడతారు. అమాయకుడైన రాము మాత్రం పరిగెత్తకుండా అలానే చూస్తూ ఉన్నాడు. వెంటనే రంగా వచ్చి తనని లాక్కొని పరిగెడతాడు. వెంటనే రాము పరిగెడతం మొదలు పెడతాడు. ఒక దగ్గరికి చేరుకుని రంగా అలాగే తన సభ్యులందరూ కలిసి రాముకి ఇలా చెప్తారు. ఒరే, నువ్వు పరిగెత్తడం ఆపేస్తే నీతో పాటు మేం కూడా దొరికిపోతాం. ఈ రాజ్యంలో దొంగతనానికి చాలా కఠినమైన శిక్షలున్నాయి. సరేనండి, ఈసారి ఎప్పుడూ అలా చేయను. పోనీలే, ఈరోజు కాదు గాని రేపు మళ్ళీ ఇంకో వ్యాపారింట్లో దొంగతనానికి వెళ్దాం. ఇక మరుసటి రోజు రాత్రి నెమ్మదిగా ఇంటి తలుపులు తీసుకుని ఒక వ్యాపారి ఇంటికి దొంగతనానికి వెళ్తారు. నెమ్మదిగా బీరువా తలుపులు తీసి దొంగతనం చేస్తూ ఉంటారు. నాకు చాలా ఆకలేస్తుంది,
వంటగదిలో ఏమైనా తింటానుకున్నాయేమో చూస్తాను. వెళ్లి చూసేటప్పటికి అక్కడ మూత పెట్టి భోజనం ఉంటుంది. చక్కగా తీసుకొని తినడం మొదలుపెట్టాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు? మనం దొరికామనుకో అందరినీ చంపేస్తారు. ఎంత తింగరి పని చేస్తున్నావేంట్రా నువ్వు? ఈ రోజు నుండి ఏ దొంగతనం చేసినా నువ్వు బయట కాపులాగా ఉండు, మేము వెళ్ళి దొంగతనం చేసుకొని వస్తాం. సరే అని రాము తల ఊపుతాడు. ఆ చప్పుళ్ళకి ఇంట్లో వాళ్ళు లేవటంతో అందరూ బయటికి దొంగతనం చేయకుండా వచ్చేస్తారు. ఇక మరలా ఇంకొక చోటికి దొంగతనానికి వెళ్లేటప్పటికీ బయట నిలబడి ఒక చెట్టు కింద కూర్చొని నిద్రపోతాడు. రంగాకెందుకో అనుమానం వచ్చి బయటకొచ్చి చూసేటప్పటికి, ఏంట్రా రాము నిద్రపోయో? ఇలా అయితే మనం దొంగతనాలు చేసినట్టే. ఇప్పుడే తిన్నాను కదండి, మంచి నిద్ర వచ్చేసింది. ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తెలివి తక్కువ పనులు చేస్తూ దొంగతనాల్లో ఆటంకాలు పెడుతూ అలా ఒక ఏడాది గడిచిపోతుంది. రాము తన ఇంటికి వెళ్దామని అనుకుంటాడు. నేనొచ్చి ఏడాది అయిపోయింది. నేను మా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు మాకు బాగా అలవాటు పడిపోయావు. వెళ్ళిపోతా అంటే చాలా బాధగా ఉందిరా. మాతో ఉండిపోవచ్చు కదరా రాము, నిన్ను బాగా చూసుకుంటాం. కానీ నాకు మా అమ్మ నాన్నల్ని చూడాలనుంది. నేను వెళ్దాం అనుకుంటున్నాను. సరే వెళ్ళి తిరిగి వచ్చే. ఇదిగో ఈ కొంత డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. రాము రంగా ఇచ్చిన డబ్బులు పట్టుకుని వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. ఎలా ఉన్నావు నాన్న? ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? ఒక్కసారైనా మేం గుర్తు రాలేదా? మమ్మల్ని చూడాలని అనిపించలేదా? అమ్మా నేను బాగున్నాను. బయలుదేరి చాలాసేపు అయింది. నాకు బాగా ఆకలేస్తుందమ్మా. ఏమైనా తినడానికి పెట్టమ్మా. ఒరే, నువ్వు పని చేయట్లేదని కోపంతో వదిలేసి వచ్చాను. కొన్ని రోజుల తర్వాత నిన్నెక్కడైతే వదిలానో అక్కడికి వెళ్ళి చూశానురా. కానీ ఎక్కడా కనిపించలా. చుట్టుపక్కల ప్రజలందరిని అడిగాను, వాళ్ళేమీ తెలియదన్నారు. మీరు ఏడాది వరకు ఉండమన్నారు కదా, అందుకే ఉన్నాను. ఇదిగోండి తీసుకోండి, నేను సంపాదించిన డబ్బులు. చూడండి, నా కొడుకు ఎంత ప్రయోజకుడైపోయాడు. మీరనవసరంగా వాడిని ఆడిపోసుకుంటూ ఉంటారు. అంత దూరాన్న ఎందుకు తీసుకుని వెళ్ళి వదిలేశారు? అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాని రాము ఏ పని చేసేవాడో చెప్పకుండా రోజులని గడుపుతూ ఉండేవాడు. ఇంతలో దొంగతనాలు చేయడమైతే బాగా గుర్తొచ్చి ఇక ఊర్లో కూడా దొంగతనం చేద్దామని ఫిక్స్ అయిపోతాడు. మన పక్కింట్లో వాళ్ళు కూతురు పెళ్లి కోసం డబ్బులు తెచ్చిపెట్టారు. రాత్రవగాని చప్పుడు చేయకుండా దొంగతనం చేద్దామని వెళ్తాడు. కాని ఆ రాత్రిపూట ఒక చిన్న పిల్లవాడు నిద్రపోకుండా ఉంటాడు. వాడు చూడ్డానికి చాలా ముద్దుగా ఉంటాడు. నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? జోలపాట పాడినా లేదంటే ఆడిపించినా ఏం చేయమంటావు అని చెప్పి ఇంకా ఆ చిన్న పిల్లవాడితో రాము వచ్చిన పని మర్చిపోయి ఆడుకోవడం మొదలు పెడతాడు. రాము ఆ పిల్లవాడితో ఆడుకుంటూ గట్టిగట్టిగా పాటలు పాడుతూ ఉంటాడు. ఆ ఇంట్లో ఉండే మనుషులందరూ లేచి రామును చూస్తూ ఉంటారు. రాము తనని తాను కాపాడుకోవడానికి, ఇంట్లో వేడిగా ఉందని బయటకొస్తే పిల్లాడి ఏడు బయటికి వినిపించింది. అందుకే కంగారుగా లోపలికి వచ్చాను. చూడ్డానికి చాలా ముద్దుగా ఉన్నాడు, అందుకే వాడితో ఆడుకుంటున్నాను. అందరూ ధన్యవాదాలు చెప్పి రాముని విశ్రాంతి తీసుకోమని చెప్తారు. కాని నాగేంద్రకి మాత్రం ఎక్కడో సందేహం వస్తుంది. అసలు నువ్వు ఏ వ్యాపారి దగ్గర ఇన్ని రోజులు పనిచేసావురా? వాళ్ళు నాతో ఆ రోజు వ్యాపారం అన్నారు. నేను కోపంలో వాళ్ళని వ్యాపారం గురించి కూడా అడగలేదు. నాన్న, వాళ్ళొక దొంగల ముఠ. ఏడాది పాటు నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను. వాళ్ళతో పాటు దొంగతనాలు కూడా చేశాను. ఓరి నాయనా, మీరు పిల్లవాడిని దొంగల ముఠా దగ్గర వదిలేశారా? ఏదైనా జరగరాంది జరుగుంటే మన అబ్బాయి ఎంత ఇబ్బంది పడేవాడు. నేను కోపంగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర వదిలేశాను గాని ఈడికైనా తెలివి ఉండాలిగా. నేను దొంగల ముఠా దగ్గర పనిచేయనని చెప్పి ఇంటికి రావాలిగా. వాళ్ళు పేరుకే దొంగల ముఠా నాన్న, కానీ చాలా మంచోళ్ళు, నన్ను బాగా చూసుకున్నారు. ఒరే, మంచో చెడో ఏదో ఒకటి జరిగిపోయింది. ఇప్పుడు ఆ కాలాన్ని తిరిగి తేలంగాని ఈ రోజు నుంచి నువ్వు దొంగతనాలు చేయబాకు. అది చాలా తప్పు పనిరా. నేను నీకు ఒక మంచి పని చూశాను, రైస్ మిల్లులో. అక్కడికెళ్ళి చేరు, పని చెయ్యి. నేర్చుకుంటే ఏదో ఒక పని వచ్చిద్ది. కొన్నాళ్ళకి నీతో మంచి వ్యాపారం పెట్టిస్తాను. పొలం పని చేయనన్నావు కాబట్టి ఈ పనైనా చేయరా. ఎన్నాళ్ళకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తీసుకోవాలి గదా, వాడెలాగో పొలం పని చేయను అంటున్నాడు. మరి సరేనన్నా, ఈ రోజు నుంచి నేను దొంగతనాలు చేయనులే. ఏ పనైతే మీరు చూసారో అక్కడికెళ్ళి చేరిపోతాను. ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాను. ముందులాగా పని ఎగ్గొట్టనన్నా, శ్రద్ధగా పనిచేస్తాను. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. రామచంద్రపురంలో ఉండే జమీందారు పురుషోత్తం దగ్గర పాలేరు రంగయ్య నమ్మిన బంటులా ఉంటూ అన్ని పనులు చక్కబెడుతూ ఉండేవాడు. లావాదేవీలు చూసుకునేవాడు. దాంతో పురుషోత్తం ఏమీ పట్టించుకోకుండా వేళకి తింటూ రేడియో పాటలు వింటూ కాలక్షేపం చేసేవాడు. అది అతని భార్య సుమిత్రకి నచ్చేది కాదు. ఎప్పుడు చూడు పాలేరు రంగయ్యని గుడ్డిగా నమ్మొద్దని వాదన చేస్తూ ఉంటుంది. ఒక రోజున కోపంగా, ఎన్నిసార్లు చెప్పాలి సుమిత్ర,
పాలేరు రంగయ్య మనకు నమ్మిన బంటు. అతన్ని మనం అనుమానించలేం, అపార్థం చేసుకోలేం. అయినా నీకెందుకు పాలేరు రంగయ్య మీద అనుమానం కలుగుతుంది? నాకు అర్థం కావటంలా. మీరెలాగో రంగయ్య నమ్మి పూర్తిగా ఇంటి దగ్గర వంట కాలక్షేపం చేస్తున్నారని నేనేమన్నా పొలం దగ్గరికి వెళ్ళా. అక్కడ రంగయ్య పని వాళ్లతో పొలం గట్టున్న చెట్టు దగ్గర కూర్చుని ముచ్చట్లు పెడుతున్నాడు. వాళ్లతో కలిసి నవ్వుతున్నాడు. ఇలా అయితే మనకి పని తక్కువ అవుతుంది, కూలీలకి డబ్బులు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పగానే పురుషోత్తం కొంచెం శాంతించి, సుమిత్ర, నేను మాట చెప్పనా? రంగయ్య అలా ఎందుకు చేస్తున్నాడంటే దాని వెనక ఒక పరమార్థం ఉంటది. రంగయ్య ఇటు మనకు నష్టాన్ని తీసుకురాడు, అటు కూలీలకి లాభాన్నివ్వడు. ఏది ఎవ్వరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో మన రంగయ్యకి బాగా తెలుసు. నువ్వు కంగారు పడకు, సరేనా? ఒకసారి నా ముందు రంగయ్యని పిలిచి అడగండి. దానికి రంగయ్య ఏమని సమాధానం చెప్తాడో నేను వినాలనుకుంటున్నాను. సుమిత్ర, అలా చేస్తే మనం రంగయ్యని అనుమానించినట్టు అవుద్ది. ఏదైనా కానివ్వండి, తమరు పాలే రంగయ్యని నా కళ్ళ ముందు అడగాలి. అందుకు రంగయ్య చెప్పే సమాధానం ఏమిటో నేను వినాలి. నా మాటిని సుమిత్ర, మనసు నొచ్చుకొని రంగయ్య పని మానేస్తే మనకే చాలా ఇబ్బంది అవుద్ది. వద్దులే. ఇంతవరకు రంగయ్య డబ్బులు పొలం నుంచి అన్నీ ఖర్చులు తీసేసిన తర్వాత ఇంత లాభం వచ్చిందని తీసుకొచ్చి ఇచ్చాడు తప్ప ఇంట్లో నుంచి ఇంత నష్టం వచ్చిందని ఎప్పుడూ తీసుకెళ్లలేదు. తమరు నా మాట వినరని అర్థమైపోతుంది. ఇక నేనిక్కడ ఉండలేను. కూతురు సరిత దగ్గరికి వెళ్ళిపోతాను. అబ్బా, నువ్వెక్కడికి వెళ్ళమాకు, నువ్విక్కడే ఉండు. నాకిష్టమైన కోడికూర చెయ్యి. పొలం పనులు ముగించుకొని రంగయ్య చీకటి పడుతుండగా మన దగ్గరికి వస్తాడుగా, అప్పుడు నువ్వు చూస్తూ ఉండగానే అడుగుతానులే అని మాట చెప్పడం కాదు, రంగయ్య వచ్చిన తర్వాత నన్ను పిలవండి అని చెప్పేసి సుమిత్ర వెళ్ళిపోతుంది. పాలేరు రంగయ్య ఆ రోజు కూడా పొలం గట్టునున్న చెట్టు కింద కూర్చుని కూలీలతో మాట్లాడుతూ ఉంటాడు. రంగయ్య, నువ్విట మా పక్కన కూర్చొని మాట్లాడుతుంటే మాకు భలే సంతోషంగా ఉంటది తెలుసా? అవును రంగయ్య, ఈరయ్య చెప్పేది నిజం. నువ్వు జమీందారు గారికి నమ్మిన బంటువైనా మాతో కలిసి ఉంటావు, మాతో కలిసి తింటావు, మమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టుకుని కాసేపు మంచి చెడు మాట్లాడతావు, కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటావు. నీలో జమీందారి దగ్గర పనిచేస్తున్నాననే గర్వం ఏమాత్రం ఉండదు. వీరయ్య, చిన్నయ్య, నేను జమీందారు దగ్గర నమ్మిన బంట్లా పనిచేయకముందు మీతో పాటు కలిసి ఇక్కడే కూలి పనులు చేశానుగా. ఇప్పుడు మనం చేసిన కూలికి తగిన డబ్బులు ఇవ్వలేదనేగా నేను జమీందారు అయ్యగానే నిలదీసింది. అది నచ్చేగా పురుషోత్తం బాబుగా నన్ను పాలేరుగా ఎట్టుకున్నారు. ఎంతైనా నువ్వు గొప్ప పాలేరు రంగయ్య అని చెబుతున్న కూలీల వాళ్లతో కొద్దిసేపు మాట్లాడి, సరే, ఇప్పుడు అందరికి అలసట తీరిందిగా, వెళ్ళి పని చేద్దాం పదండి అని చెప్పి రంగయ్య పొలంలోకి వెళ్ళాడు. అతని వెనకాలే కూలీవాళ్లు కూడా పొలంలోకి వెళ్లి పనులు చేయటం మొదలుపెట్టారు. ఇంటి దగ్గర సుమిత్ర కోడికూర వండి పెట్టింది. పురుషోత్తం సంబరంగా తింటూ ఉంటాడు. సుమిత్ర పాలేరు రంగయ్య మరికొన్ని తప్పులు చేశాడని పురుషోత్తానికి చెబుతూ ఉంటుంది. కోడికూర తింటున్న పురుషోత్తం, సుమిత్ర, ఎందుకు నువ్వు పాలేరు రంగయ్య గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్తున్నావో నాకిప్పుడు అర్థమవుతుంది. కాని నువ్వు ఎంత చెప్పినా నేను నీ తమ్ముడు చంద్రయ్యని మాత్రం పాలేరుగా పెట్టుకోను, పైసలు చేతికి ఇవ్వను. మా తమ్ముడంటే మనవాడండి, మనకి మేలు చేస్తాడు, కీడు చేయడు. పాలేరు రంగయ్య కూడా మనకి మేలే చేస్తున్నాడు గాని కీడు చేయటం లేదు సుమిత్ర అని చెప్పగాని సుమిత్ర అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలా సమయం గడుస్తూ చీకటి పడుతూ ఉంటుంది. పురుషోత్తం, సుమిత్ర పొలం నుంచి వచ్చే రంగయ్య కోసం చూస్తూ ఉండగా పాలేరు రంగయ్య వచ్చాడు. అయ్యగారు, తమరు అమ్మగారు ఎవరికోసమో చూస్తున్నట్టున్నారు బాబు. నీకోసమే రంగయ్య. అయ్యో, నాకోసమా? చెప్పండి బాబు గారు, ఏంటి విషయం? రోజూ పనివాళ్లతో చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ పని తగ్గించి వాళ్ళకి ఎక్కువగా కూలి డబ్బులు ఇస్తున్నావంట కదా, నిజమేనా? అయ్యా, అట్టగానే అమ్మగారు చెప్పారా బాబు? మొన్న అమ్మగారు వచ్చినప్పుడు నేను చెట్టు కింద కూర్చొని కూలోళ్ళతో మాట్లాడుతున్నాను. అది చూసి అమ్మగారు మీకు చెప్పారు. అయ్యా, నేను వాళ్ళతో ప్రేమగా అభిమానంగా ఓ అరగంట మాట్లాడిన మాట నిజమేనయ్యా. కానీ సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు కొంత పని మిగిలింది. వాళ్ళేమీ మాట్లాడకుండా ఆ పని పూర్తి చేసి వెళ్తారయ్యా. అలా కూలోళ్ళు చేయడం వల్ల మాకొచ్చిన లాభం ఏమిటి? అమ్మగారు, ఆ కొంత పనికి కూడా మరుసటి రోజున కూలోళ్ళు వచ్చేవాళ్ళు, మధ్యాహ్నం వరకు పనిచేసి వెళ్ళేవాళ్ళు. మనం మాత్రం ఆ రోజు కూలీ డబ్బులు మాత్రమే ఇచ్చేవాళ్ళంగా. అట్టా ఒకరోజు కూలీ డబ్బులు మనకి లాభమే కదా బాబుగారు. అసలు నువ్వు అరగంట పాటు వాళ్లతో మాట్లాడకుండా పని చేయిస్తే? అమ్మగారు,
అప్పుడు కూలోళ్ళు తిట్టుకుంటూ ఎట్టా పడితే ఎట్టా పొలం పనులు చేస్తా ఉంటారు. పంట సరిగ్గా రాదమ్మా, దాంతో నష్టం వచ్చుద్ది. పెట్టిన పెట్టుబడి కూడా రాదు తల్లి. అట్ట కాకుండా ఉండాలంటే కూలాళ్ళని మాటలతో మంచిగా చేసుకోవాలి. అలా కష్టాలు వినాలి, మనం సాయం చెయ్యాలి. అప్పుడు వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు, మంచిగా పనులు చేస్తారు. పంట బాగా పండుద్దమ్మా, నష్టం రాదు, మనకి లాభమే వచ్చుద్ది అని చెప్పిన రంగయ్య మాటలో వాస్తవం ఉందని సుమిత్ర గ్రహిస్తుంది. మీరు చెప్పింది నిజం, నమ్మింది నిజం. మనకి రంగయ్య నమ్మిన బంటే. ఇక మనం ఊర్లో ఉండాల్సిన పని లేదండి. తీర్థయాత్రలకు వెళ్ళిపోదాం. మంచి నిర్ణయం తీసుకున్నావు సుమిత్ర, రేపే వెళ్దాం. విన్నావు కదా రంగయ్య, ఇక ఇంటిని కూడా నువ్వే చూసుకో. మేము తీర్థయాత్రలకు వెళ్తాం. అట్టాగే బాబుగారు అని చెప్పగానే నమ్మిన బంటులా ఉన్న రంగయ్యకి అన్నీ అప్పగించి తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు. ఇక అప్పటినుంచి పాలేరు రంగయ్య అతి జాగ్రత్తగా, మరింత భద్రతగా, బాధ్యతగా ఇంటిని పొలాన్ని చూసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున చీకటి పడుతూ ఉండగా పురుషోత్తం కూతురు సరిత ఆందోళనగా బావి దగ్గరకొచ్చి బావిలోకి దూకి చనిపోవాలని అనుకుంటూ ఉండగా రంగయ్య వచ్చి అడ్డుకుంటాడు. సరిత బాధగా ఏడుస్తూ ఉంటుంది. ఇట చూడు తల్లి, సమస్య ఏంటో చెప్పకుండా అట కనీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఎట్ట చెప్పమ్మా? ఆయన అత్తగారింటి నుంచి పుట్టింటికి రావాలి గాని ఇట పొలం దగ్గరున్న బావి దగ్గరికి రావటం ఏంటి తల్లి నువ్వు? నాన్నగారు ఇప్పటికే నా కోసం ఎంతో చేశారు. ఇంకా వారిని అడిగి ఇబ్బంది పెట్టలేను రంగయ్య. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. అయ్యో, అసలేం జరిగిందో చెప్పు తల్లి, అప్పుడు నేనేం చేయాలో ఆలోచిస్తాను అని రంగయ్య అడగగానే సరిత తన సుధాకర్ చేసిన అరటిపళ్ళ పంట గురించి, అందులో వచ్చిన నష్టం గురించి వివరంగా చెబుతుంది. సహాయం చేయమని అడుగుతుంది. అప్పుడు రంగయ్య ఒకరోజు సమయం తీసుకుని సరితతో కలిసి పురుషోత్తం ఇంటికి వచ్చాడు. ఇంట్లో డబ్బులుండవు. దాంతో ఆ రోజు సాయంత్రం వరకు రంగయ్య పొలం అమ్మి సరితకి డబ్బులిస్తాడు. అప్పుడు వీరయ్య చూస్తాడు. ఆ విషయం రంగయ్యకి తెలియదు. నాన్నకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వను తల్లి, నువ్వు నీ అత్తగారింటికెళ్ళు అని చెప్పి సరితని పంపిస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్లిన జమీందారి దంపతులు తిరిగి సంతోషంగా ఇంటికొస్తారు. రంగయ్యలో అమ్మిన పొలం గురించి మదన మొదలవుతుంది. చెప్పాలని నిర్ణయానికొచ్చాడు. ఒక రోజున పురుషోత్తం ఉల్లాసంగా ఉండడం చూసి భయం భయంగా అతని దగ్గరకొచ్చాడు. చెప్పు రంగయ్య. హైగారు, అది నాకు కొంచెం డబ్బులు అవసరం పడితే బావి పక్కనే ఉన్న పొలాన్ని అమ్మేశానయ్యా. ఆ డబ్బులు తీసుకుని వాడుకున్నానయ్యా అని చెప్పాడు. అంతే, పురుషోత్తానికి కోపం వచ్చింది. ఇంట్లో ఉన్న కొరడా తీసుకుని రంగయ్య దగ్గరకొచ్చి ఎలా పడితే అలా కొడతాడు. ఎంత అడిగినా రంగయ్య మాత్రం నిజం చెప్పడు. దాంతో పురుషోత్తానికి కోపం మరింతగా పెరుగుతుంది. చేతిలో ఉన్న కొరడాతో దారుణంగా కొడతాడు. రంగయ్య బాధని వీరయ్య చూడలేకపోతాడు. జమీందారు ముందుకొచ్చి, అయ్యా, రంగయ్య అట్ట ఎందుకు చేశాడో నాకు తెలుసయ్యా అని చెప్పగానే రంగయ్య కల్పించుకుని బాధగా ఇలా అంటాడు. వద్దు వీరయ్యా, నా మాటిను, నువ్వేమీ చెప్పటాకీలేదు. చెప్తే మన స్నేహం చెదిరిపోద్ది అని చెప్పాడు. దాంతో వీరయ్య ఆగిపోతాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎడ్లబండి వేసుకుని వేరే ఊర్లో ఉన్న సరిత దగ్గరికి వస్తాడు. సరితకి విషయం చెప్పి ఎడ్లబండిలో ఎక్కించుకొని పురుషోత్తం ఇంటికి తీసుకుని వస్తాడు. సరిత అడ్డుపడుతూ ఉంటుంది. వద్దు నాన్న, రంగయ్యని కొట్టొద్దు. వీడు నమ్మక ద్రోహం చేశాడు తల్లి. లేదు నాన్న, నా కాపురాన్ని చక్కదిద్దాడు. రంగయ్య నిజంగానే నమ్మిన బంటు నాన్న. నువ్వెంత డబ్బిచ్చి పెట్టుకున్నా రంగయ్య అంత నమ్మకంగా ఎవరూ ఉండరు. డబ్బు కోసం ఆశపడి చంపినా చంపేస్తారు అని సరిత జరిగింది మొత్తం చెబుతుంది. అప్పుడు పురుషోత్తం తను చేసిన తప్పుని తెలుసుకుంటాడు. సానుభూతిగా, రంగయ్య, జరిగింది ఇది అని నాకు ముందే చెప్పొచ్చు గదా. అయ్యా, నేను నమ్మిన బంటుని బాబు. సరితమ్మ తల్లి కాపురం సక్కబెట్టాలని పొలం అమ్మాను. మీకు చెప్పనని ఆ తల్లికి మాట ఇచ్చాను. చెప్పలేదు బాబు. నేనేం చేసినా మీరందరూ బావుండాలనే బాబుగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తను చేసిన తప్పుకి పురుషోత్తం లోలోపల కుమిలిపోతూ ఉంటాడు. కొన్నాళ్ళకి రంగయ్య పురుషోత్తం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.